దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఆయన భార్య సుధామూర్తిపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఘాటు విమర్శలు చేశారు. సామాజిక విద్యా సర్వేలో పాల్గొనకపోవడం పట్ల తీవ్రంగా స్పందించారు. వారి నిర్ణయాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వం చేపట్టిన సర్వేను బహిష్కరించినట్లయిందని వ్యాఖ్యానించారు. తాము చేపట్టిన ఈ సర్వే రాష్ట్ర జాతీయ ప్రయోజనాల కోసమేనని పేర్కొన్నారు. ప్రభుత్వం కర్ణాటకలో సామాజిక విద్యా సర్వే చురుగ్గా సాగుతోంది. లక్షలాది మంది టీచర్లు, ఇతర ప్రభుత్వ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఇందులో పాల్గొంటున్నారు. దాయాది దేశం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు జరిగిన తర్వాత పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. డ్యూరాండ్ లైన్ వెంట వైమానిక దాడులకు తెగబడటంతో ఈ దాడుల కారణంగా పదుల సంఖ్యలో ఆఫ్ఘన్ పౌరులు మృతి చెందినట్లు తెలుస్తోంది. వారిలో 3 ఆఫ్ఘన్ క్రికెటర్లు కూడా ఉన్నారు. పాక్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్లోని 3 రాష్ట్రాల్లో జనావాసాలే లక్ష్యంగా వైమానిక దాడులకు పాల్పడింది. ఇరు దేశాలు 48 గంటల కాల్పుల విరమణను పొడిగించడానికి పరస్పరం అంగీకరించిన కొన్ని గంటల తర్వాత పాక్ సైన్యం ఓవర్ యాక్షన్కు దిగింది. భారతదేశం త్వరలోనే మావోయిస్టు ఉగ్రవాదం నుంచి పూర్తి విముక్తి పొందుతుందని, ఇది తన వ్యక్తిగత గ్యారెంటీ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో మావోయిస్టుల హింస ముగింపు దశకు చేరుకుందని ఆయన స్పష్టం చేశారు. దశాబ్దాలుగా అభివృద్ధిని అడ్డుకుంటూ పేద గిరిజనులు, రైతులు, గ్రామస్తుల ప్రాణాలను బలిగొంటున్న మావోయిస్టు హింసపై ప్రధాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కొందరు బాధితులు ఢిల్లీ వచ్చి తమ గోడును వినిపించుకోవడానికి 7 రోజులు పడిగాపులు కాశారని గుర్తు చేశారు. వారిలో కాళ్ళు చేతులు కోల్పోయిన వారు కూడా ఉన్నారని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు.